महागणपतिं महागणपतिं వాసవి సింధు భోజన హోటల్. శ్రీ వాసవి సింధు భోజన హోటల్ పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి. రామచంద్రాపురం రోడ్డులో పెట్రోల్ బంక్ ప్రక్కనే శ్రీ వాసవి సింధు భోజన హోటల్ నందు శుచి రుచిగా ఉన్న పదార్థములు సప్లై చేయబడును. ఇట్లు ప్రొపరేటర్ చిన్ని రాంప్రసాద్. సెల్ 9640730022. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష కూరగాయలండి, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, తాజా కూరగాయలు తెచ్చానమ్మా. కూరగాయలు కూరగాయలు కూరగాయలండి, కూరగాయలు. అమ్మా చెల్లమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు తెచ్చాను రా అమ్మా. కూరగాయలు తెచ్చానండి బాగారా, తాజా కూరగాయలు. ఏం కావాలమ్మా? అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర. ఏమైనమ్మా? ఏం కూరగాయలు ఉన్నాయి చంటి? బెండకాయలు అయినమ్మా. ఎన్నైనా? 1 కేజీ అయింది. చెప్పమ్మా, మీ తోటకోళ్ళకే తాజా కూరగాయలు తెచ్చానమ్మా. బీరకాయలు ఎన్ని? బీరకాయలు పచ్చిమిర్చి వేస్తాను రా. వంకాయల్లో ఎండ్రేలేసి పులి చెట్టించేవంటే మరి ఉంటుంది మరి నా సావిరంగా.
కోరిమిల్లి లంకంకాయలు అమ్మయ్యే. అల్లం వేస్తానమ్మా, అల్లం. ఇంకేం కావాలా? కొత్తిమీర 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 కూడా వెయ్యి. ఎంతటిదైనమ్మా, ఎంతటిదైనా? ఒక కట్టయ్యి. కట్టేసినా భలే చెల్లమ్మా అమ్మ నువ్వు. అమ్మ అంటికాయలు అంటికాయలు. అమ్మ ఉల్లిపాయలు తెచ్చానమ్మా. ఇందమ్మటి పాయలు కాదు, ఆటో పాయలు కాదు, తాజా పాయలు అమ్మ. కేజీ 60 అమ్మ. నీ బోని మంచిదమ్మా చెల్లమ్మ. తాజా కూరగాయలు తెచ్చానమ్మా. కూరగాయలు కూరగాయలు కూరగాయలండి, కూరగాయలు. ఏమే? వస్తున్నానండి. ఓసారి వెళ్ళరా. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది, నువ్వేమన్నా అన్నావా ఏంటి? రామ రామ, నేనెందుకంటానండి? అబ్బాయి కోడలో గొడవ పడ్డారు. కోపంలో 2 కొట్టుంటాడండి. అలాగే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓ మూడు పిల్లలు కూడా అన్నా మాట ఇది. అలాగని సర్దుకుపోక అలాగే అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అప్పుడే 4 రోజులు అయింది వెళ్ళి. ఏమండి పోస్ట్? ఏంటండి పార్సిల్? చెప్తున్నాను కదటే. అమ్మో, అయ్య బాబాయ్, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఉన్నాయేంటండి? కంగారు పడి నన్ను కంగారు పెట్టకే, కానీ మంచిలు పట్టిరావే బాబు. ఏమి లేదు, నీ పని చూసుకో. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, కొత్తిమీర. ఏమండి? కూరగాయలండి, కూరగాయలు. ఆగండి ఆగండి. ఏమండమ్మా, ఏం కావాలండి బాబు? ఏం కూరగాయలు ఉన్నాయి? బెండకాయలు పావు కేజీ 10 అండి. బెండకాయలు పావు కేజీ అయ్యి. పావు కేజీ అయినండి. కూరగాయలండు, తాజా కూరగాయలు. అదేంటి బెండకాయలు ఏమంటే క్యారెట్లు వేస్తున్నావు? క్యారెట్టే కదమ్మా అడిగారు. బెండకాయలు అడిగాను. ఆ ఊరుకోండి అమ్మా, వేసుకుంటే రాతే లేదు. ఇంతకంటే ఏంటండి? అదేంటి అలా మాట్లాడతావు చంటి? అదేంటండి బాబు, ఇంతకంటే ఏంటండి బాబు? పట్టండి. ఏమక్కర్లేదు, బెండకాయలు ఎత్తేయి. కూరగాయలండి, కూరగాయలు. ఏం కావాలండి అమ్మా? కేజీ వంకాయలు వేయండి. కేజీ వంకాయలు 20 రూపాయలండి బాబు. వేయండి. వంకాయలు ఏనండి? కేజీ వంకాయలు వేయండి. వంకాయలు ఏమంటే బీరకాయలు వేస్తున్నారేంటి? ఊరుకో అమ్మా, నువ్వు కొంటే కొన్ని రాతే లేదు. నువ్వు అడిగింది బీరకాయలే కదా. మేము వంకాయలు అడిగామండి. వంకాయలు అడిగారా? వంకాయలు కాదండి, మీరు అడిగింది బీరకాయలే బాబు. మాకేం వద్దండి. 1/2 కేజీ బీరకాయలు ఇవ్వండి. 1/2 కేజీ బీరకాయలా అండి? అదేంటండి, బీరకాయలు అడిగితే చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు ఇస్తున్నారు. చిక్కుడుకాయలు కాదండి బాబు, మీరు అడిగితా. అదేంటమ్మా, నాకు చెవుడు కూడా కాదు. మీరు అడిగిన చిక్కుడుకాయలే కదమ్మా. నేను బీరకాయలు అడిగానండి. నాకు చెవుడేంటండి? మీరు అడిగిన చిక్కుడుకాయలే కదమ్మా. నాకేం అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. ఊరుకోండి అమ్మా, మీరు అందరూ అలాగే అంటున్నారు. ఇవాళ వ్యాపారం అంతా తెగమెకల కింద ఉంది. తెగమెకల కింద ఉంది. ఈ వ్యాపారం ఎలా చేయలేడు దేవుడు. కూరగాయలండు, తాజా కూరగాయలు. ఏంటో దినా, ఎప్పుడు లేని చంటి ఇలా చేస్తున్నాడు. ఒకటి అడిగితే ఒకటి ఇస్తున్నాడు. నాకు అది అర్థం కావట్లేదు పిన్ని. ఏమోనే, ఆడు పిచ్చెక్కిన వాళ్ళు అలా చేస్తున్నాడు. ఏమో, ఎప్పుడు లేదు ఇలాంటిది.
రే చంటి, ఎవరు? చంటి, అన్నయ్య మీరా రండి. బాగున్నారమ్మా? బానే ఉన్నాం అన్నయ్య. అన్నయ్య గారు కూర్చోండి. సరేనమ్మా. మంచినీళ్ళు తీసుకో అన్నయ్య. చంటిగాడు ఇంట్లో లేడమ్మా? లేకేముందన్నయ్య, వ్యాపారానికి వెళ్ళట్లేదు. వెళ్ళినా సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాడు అన్నయ్య. నాకేదో అయోమయంగా ఉందన్నయ్య. వ్యాపారం బాగానే చేసుకున్నాడు కదమ్మా. ఆకలి వేయట్లేదు అంటున్నాడు అన్నయ్య. తిండి తిండో ఏదో పోగొట్టుకున్నోడులా ఉంటున్నాడు అన్నయ్య. నాకేదో అయోమయంగా ఉందన్నయ్య. మరి ఎవరికైనా డాక్టర్ గారు చూపించావమ్మా? లేదన్నయ్య, ఎవరైనా డాక్టర్ గారు ఉంటే నువ్వే చూపించు. సరే, నాకు తెలుసున్న డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, రేపు తీసుకెళ్తాను, తయారు చేసి ఉంచు. సరే అమ్మా. అలాగే అన్నయ్య. ఏం భయపడకు మరి నువ్వు. సరే అన్నయ్య. వస్తానమ్మా. బాబు మీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి. ఏ ఊరండి? అంజూరండి. మీ వయసు అండి? 26 అండి. మీ పేరండి? నా పేరు సూరిబాబు అండి. ఏ ఊరండి? పామర్రండి. మీ వయసు అండి? 45 అండి. మీ పేరండి? చంటండి. ఏ ఊరండి? కోర్మిల్లండి. వయసు అండి? 42 అండి. చాలా తలుపులు వచ్చేస్తున్నాయండి బాబోయ్. డాక్టర్ గారు వస్తున్నారు, ఆగమ్మా, డాక్టర్ గారు వస్తున్నారు. ఏమిటి మీ బాధ? ఏం చెప్పమంటారండి బాబు? కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. ఒకటే నీరసం అండి బాబు. నాలుగు చూపించండి. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను పొద్దుటే అండి 6 ఇడ్లీ తింటానండి. ఇంత గ్లాస్ టీ తాగుతానండి. తాగిన తర్వాత ఊరంతా తిరుగుతానండి. తిరిగి వచ్చేటప్పటికి 12 అవుతుంది. 12 అయిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో ఒక కూర, సాంబారు, పచ్చడి, పెరుగు వేసుకు తింటానండి. అప్పటికే మధ్యాహ్నం భోజనం అవుతుందండి. ఇక సాయంత్రం అయ్యేసరికి అబ్బబ్బా, నువ్వేం తినేస్తావో నాకెందుకయ్యా, బతకడానికి ఏం చేస్తావా అని. అయ్యి బాబోయ్ డాక్టర్ గారు, బతకడానికే కదండి 3 పూట్ల తింటంట. అది కాదురా నాయనా, నువ్వు వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, కూలి పని చేస్తావా? ఓ సదా అండి, అవన్నీ చేయాల్సిన పని నాకేటండి? మా తాత సంపాదించాడు, మా నాన్న సంపాదించాడు. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమేనండి. అబ్బా చెప్పకయ్యా బాబు, నేను మందులు రాసిస్తాను, వాడు. సూరిబాబు గారు,
మీ బాధ? ఏం చెప్పమంటారండి, నడుస్తుంటే కాళ్ళు నొప్పులండి. ఏదన్నా పని చేస్తున్నాను అనుకోండి, చేతులు విపరీతంగా నొప్పులండి. మాట్లాడుతుంటే నోరు నొప్పండి, తింటుంటే గొంతుకు నొప్పండి. ఇదండి నా పరిస్థితి అండి. టెస్టులు చేయించుకురండి, చూద్దాం. మన పక్కనే బంగారు ల్యాబ్ ఉంటుంది, ఆ పక్కన మనోళ్ళదే. మనకు అనుకూలంగా చేస్తారు, అక్కడ చేయించుకో. నమస్తే. ఏమిటి మీ బాధ? గత 10 రోజుల నుంచి భోజనం చేయట్లేదండి. వ్యాపారానికి కూడా వెళ్ళట్లేదండి. వెళ్ళినా కానీ వ్యాపారం చేయట్లేదండి. వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నానండి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా బెంగెట్టుకుని దిగాలుగా ఉన్నాడండి. హలో, అన్నీ మీరే చెప్తారా? ఇతనేం మాట్లాడ్డా? డాక్టర్ గారండి, అదే తీరండి, అందుకే నేను వచ్చానండి. గతంలో బాగానే ఉండేవాడండి. భజన పాటలు పాడేవాడు, సినిమా పాటలు పాడేవాడు, బాగానే ఉండేవాడండి. ఈ మధ్యనే ఇలా తయారాడండి. నేను కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకురండి. అలాగేనండి, సరేనండి. అంతా బాగానే ఉందండి. మందులు రాసిస్తాను, వాడిన తర్వాత 15 రోజుల తర్వాత రండి. మందులు పక్కనే షాపులో ఉంటాయి, తెచ్చి మన కాంపౌండర్ చూపించండి. ఈ తెల్ల పెద్ద బిళ్ళ 2 పూటలు, ఈ ఎర్ర చిన్న బిళ్ళ 3 పూట్ల. టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, మళ్ళీ సాయంత్రం భోజనం చేసిన తర్వాత. మీరు చెప్పింది పెద్ద పిల్ల 3 పూట్లనండి, ఉదయం మధ్యాహ్నం రాత్రి. అబ్బబ్బబ్బా, అది కాదు నాయన. ఈ తెల్ల పెద్ద బిళ్ళ 2 పూట్ల. 2 పూట్ల. ఇది ఈ ఎర్ర చిన్న బిళ్ళ 3 పూట్ల. 3 పూట్ల అంటేనండి, టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, సాయంత్రం భోజనం చేసిన తర్వాత. అర్థమైందా?
అంతా బాగానే ఉంది. మందులు రాసిస్తాను, ఎలా వాడాలో మా కాంపౌండర్ చెప్తాడు. మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత రండి. రిపోర్ట్లో ఏమైనా తేడా ఉందండి? ఏం తేడా లేదు, అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటారు మరి? ఏం లేదండి, చిన్న వీక్నెస్ అంతే. మందులు రాస్తాను, 15 రోజులు వాడండి, తర్వాత చూద్దాం. తగ్గకపోతే టెస్టులు చేద్దాం. అలాగేనండి. బయట మందుల షాపులో ఉంటాయి, తీసుకోండి. ఎలా వాడాలో కాంపౌండర్ చెప్తాడు, తెచ్చి అతనికి చూపించండి, అతను చెప్తాడు. ఏం ప్రాబ్లం లేదు కదండి? ఏం ప్రాబ్లం లేదండి, భయపడాల్సిన పని ఏం లేదు. రే చంటి, బాగున్నావా? రే చంటి, మందులు వేసుకుంటున్నావా? ఏంటమ్మా మందులు వేస్తున్నావా? వేస్తున్నానన్నయ్య. ఏం గుణ కనపడలేదా మరి? ఏం గుణం కనపడతలేదన్నయ్య. ఎన్ని మందులు వేస్తున్నా ఏం గుణం కనపడతలేదన్నయ్య. ఎలా అంటావు ఇప్పుడు? చుట్టుపక్కల వాళ్ళు అందరూ భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళమంటున్నారన్నయ్య. అలా అంటున్నారా? నాకు తెలుసున్న భూత వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, రేపు తీసుకెళ్తాను, రెడీ చేసి. నేను మళ్ళీ వస్తాను, రెడీ చేసి తీసుకెళ్తాను. సరే అన్నయ్య. రే చంటి, చొక్కా వేసుకో. జై కాపాలి అనేక కపాల మాలాంకృత విలాస కేళి జగజ్జనని. స్వామివారి దగ్గర చాలా మహిమలు ఉన్నాయిరా. నమస్తే గురుగారు. ఏమిటో సారథి ఇలా వచ్చావు? మా ఊడు నెల రోజులు మట్టి చాలా బాధపడుతున్నాడు. రాత్రుల్లో పేడకల్లా వస్తున్నాయి అంటున్నాడు. వ్యాపారానికి వెళ్ళడం లేదు, భోజనం చేయడం లేదు. వ్యాపారానికి వెళ్ళినా అమ్మడం లేదు, తిరిగి వచ్చేస్తున్నాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఎవరితోటి మాట్లాడలేదు. అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాను స్వామి. ఒకసారి చెయ్యి శాపమను. చూడు సారథి, కేసు చాలా బలవత్తరమైన కేసే. చాలా పెద్ద పని చెయ్యాలి దీనికి. నేను తగిన పనులన్నీ చేస్తాను. ఒరేయ్ శిష్య, కొబ్బరికాయ కొట్టుకురా, దిష్టి తీయే. సారథి చూశావా, కొద్దిలో ప్రమాదం తప్పింది. నువ్వు తీసుకురావడం 3 రోజులు ఆలస్యమైతే వీడు హరి, ఇది చాలా బలవత్తరమైన మాంత్రికుడు చేసిన పని ఇది.
ఏం చేస్తారో మీ ఇష్టం స్వామి, మీరు ఎలాగైనా బాగు చేయాలి. చేస్తాను, నీకోసమైనా చేస్తాను, కానీ ఖర్చు ఎక్కువే అవుతుంది. మరి ఎంతైనా పర్లేదండి. పర్వాలేదుగా, కానీ మధ్యతరగతి కుటుంబం అండి, సూట్ చేయండి జాతకాన్ని. మరి భూతాలకు ప్రేతాలకు మధ్య తరగతి వాడేంటి సారది, నీకు తెలియదా? అలాగే చేస్తాను. ఒరేయ్, ఇవి అవతల పెట్టు. చూడు, వీడికి పూర్తిగా కార్యక్రమం చెయ్యాలి అంటే చూడు సారది, ఈ కార్యక్రమానికి చాలా సామాన్లు కావాలి. ఒక నల్ల కోడి పెట్ట, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఒక కుండ ఎడకల్లు. సరేనండి. అర్థమైందా? 6 కోడి గుడ్లు. అన్నీ మీరే పడండి. ఎంత అవుతుందో చెప్పండి. అన్నీ నేనే పడాలా? అదేమిటి సారది, నా నెత్తి మీదే పడతావు? నువ్వు నిత్యం వచ్చిపోయేవాడివి, ఎవరినో ఒకరిని తీసుకువచ్చేవాడివి కదా, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. ఒక 10,000 చెప్పానుగా నీకు. వీడు మధ్యతరగతి కుటుంబీకుడండి. చెప్పావు. 8,000 ఇస్తాను, చేసి పెట్టండి. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? వెళ్ళి అదే ఆ 8,000 మా శిష్యుడికి ఇచ్చేయి. రేయ్ శిష్య, అవతలకి వెళ్ళి డబ్బులు తీసుకో. ఇక్కడైతే దేవి అనుగ్రహించదు. వెళ్ళు. వెళ్ళి ఆ డబ్బులు పట్టుకు వెళ్ళి అమ్మగారి చేతిలో పెట్టు. అమ్మా చెల్లాయి, బాగున్నారా అన్నయ్య? బాగున్నాను. సరే, తాయితీ కట్టావా? మరి కట్టానన్నయ్య. విభూతి రాసావా? రాశానన్నయ్య. ఎలా ఉంది ఇప్పుడు? ఏం తెలియట్లేదు అన్నయ్య. నిద్రపోయేటప్పుడు కలవాట్లు ఏవో పలుకుతున్నాడు అన్నయ్య. లెగిసిపోయి ఏవో మాట్లాడుతున్నాడు అన్నయ్య. నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు అన్నయ్య. నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య. నాకేదో భయంగా ఉంది అన్నయ్య. ఏం భయపడకు, కంగారు పడకు నువ్వు. అమ్మా సరిగ్గా ఆలోచించుకో. ఇదివరకు 2-3 నెలల క్రితం ఎవరితోనో గొడవ పడటం కానీ ఏదైనా జరిగిందో ఆలోచించుకో ఒకసారి. ఏం లేదన్నయ్య, ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య. అవును, గొడవకి వెళ్ళే మనిషి కాదు. సరే, ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించు, గుర్తు తెచ్చుకో సరిగ్గా. అవునన్నయ్య, మూలనున్న పెట్టులోని ఓ పేపర్ తీసుకుని చదువుకుంటున్నాడు అన్నయ్య. చదువుకుంటూ తనలో తను మాట్లాడేసుకుని ఏదేదో కొనుక్కుంటున్నాడు అన్నయ్య. ఓసారి ఆ పేపర్ ఎలా పడ్డా? చుట్టుపక్కల వాళ్ళు చెప్పారని పాత్రగారు ఇచ్చిన కొబ్బరి నూనె రాశానన్నయ్య. సాయిబు తెచ్చిన ధూపం కూడా ఎంచానన్నయ్య. అయినా గుణమేం కనబడతలేదన్నయ్య. ఎలాగన్నా నువ్వే కాపాడాలన్నయ్య. ఏం భయపడకమ్మా, నువ్వు కంగారు పడుకో. ఒరేయ్ చంటి, నా కూతుర్ని కొట్టి పంపించేస్తారా? నేనెవరినో తెలుసా? వడిసలేరు భూతాల శాషైనరా. ఏం చేస్తానో చూడు. ఈ రోజు నుంచి 40 రోజుల్లోగా నువ్వేమైపోతావో చూడరా. కబడ్డా. ఎన్నాళ్ళైందమ్మా ఇది వచ్చి? చాలా కాలం అయిందన్నయ్య. ఒక పార్సిల్ వచ్చిందన్నయ్య. పార్సిల్లో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, ఈ పేపరు ఉందన్నయ్య. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా ఎందుకు అవుతుందో నాకు అర్థమైంది. ఏ పాస్టరు, ఏ డాక్టరు, ఏ సాయిబు, ఏ భూతవైద్యుడు తగ్గించలేరు. నేను చూస్తాను. కంగారు పడకమ్మా. అన్నట్టు మీ వియ్యకరిది ఎవరన్నావు? వడిసలేరన్నయ్య. ఆయన పేరేంటి? ఆయన పేరు శాసయ్య. ఓహో, సరే అయితే నేను చేస్తాను, కంగారు పడకమ్మా. అలాగే అన్నయ్య. ఈ చంటిగాడు మామూలుగా వ్యాపారం చేసుకునే నేను చూస్తాను కదా. అలాగే అన్నయ్య. నువ్వేం కంగారు పడకమ్మా. భారం అంతా నీ మీదే వేసానన్నయ్య. సరే, నువ్వేం భయపడకమ్మా. అలాగే అన్నయ్య. పడుకో, నేను చూసుకుంటాను. వస్తాను.
శాషయ్య గారు వెళ్ళి ఎక్కడ? మా ఊళ్ళో 4 శాషయ్యలు ఉన్నారు. మీకు ఏ శాషయ్య ఇల్లు కావాలి? వెంకయ్య గారి శాషయ్య, సుబ్బయ్య గారి శాషయ్య, గోర బొక్కల గారి శాషయ్య, భూతాల శాషయ్య. భూతాల శాషయ్య గారు ఇల్లు చూపించండి చాలు. శాషయ్య గారు, శాషయ్య గారు, ఏమండి? ఎవరండి? నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలండి? ఏ ఊరండి? మాది కోరిమిల్లి అండి. కోరమిల్ల? ఏ పని మీద వచ్చారు? కొద్దిగా మాట్లాడే పని ఉందండి మీతోటి. ఏమిటి పని? మీతో కొద్దిగా మాట్లాడాలండి. రండి కూర్చుని మాట్లాడదాం. ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే. మీరు కోరిమిల్లి చంటి విజయంకుడు గారు కదండి? అయితే ఏమీ లేదండి, కంగారు పడకండి. చంటి పని ఏం బాగోలేదండి. గత నెల రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు, తిమ్మతం లేకుండా పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడండి. ఏం వాడికి ఏం పోయే కాలం వచ్చింది ఏంటి? అంతా మీరే చేశారు. నేనేం చేశానయ్యా? మీరు గతంలో ఒక లెటర్ రాశారు, జ్ఞాపకం ఉందా? రాశాను. దాంతోపాటు నిమ్మకాయ, పసుపు, కుంకుమ పంపించారు. అది చూసిన కాడి నుంచి ఈ నెల రోజుల నుంచి తిండి తినడం లేదు, రాత్రులు నిద్రపోవడం లేదు, ఏవేవో పీడకల్లో వస్తున్నాయని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. వ్యాపారానికి వెళ్ళడం లేదు, వెళ్తే చేయడం లేదు. అయ్యో, నేనేదో నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారని అలా చేశాను, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదండి. ఇప్పుడేం చేద్దాం? అదంతా నేను ఆలోచించానండి. మీ విజయంకుడు తిరిగి మామూలు మనిషి అవ్వాలంటే, మామూలుగా తిరగాలంటే నేను చెప్పినట్టు చేయండి. వాడా సొత్తు అమాయకుడు అండి, ఏమీ తెలియని అమాయకుడు అండి. కాబట్టి నేను ఒక లెటర్ ఇస్తాను. ఈ లెటరు మీరు రాసినట్టుగా యథాతథంగా మీరు రాసేవండి. అయ్యా, అడగడం మర్చిపోయాను, కాస్త మంచినీళ్ళు తీసుకుంటారా? తెప్పించండి. అమ్మాయి, కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా. మీరు 2 రోజుల్లో మీ అమ్మాయిని తీసుకుని కోరిమిల్లి వచ్చేయండి. వచ్చి మీ విజయంకుడికి క్షమాపణ చెప్పి ధైర్యం చెప్పండి చాలు. అయ్యో, తప్పకుండా అలాగే చేస్తాను. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే వెళ్ళొస్తాను మరి. అయ్యా, మా వియ్యంకుని మళ్ళీ మామూలు మనిషిని చేసే పూచి మీది. తప్పనిసరిగా. ఎరా చంటి, ఎలా ఉంది? ఏం తెలియట్లేదు అన్నయ్య. మందులు కూడా వేస్తున్నావా? రాశానన్నయ్య. విభూతి పట్టు పెట్టావా? కట్టానన్నయ్య. ఎరా చంటి, బాగున్నావా? ఏమండి పోస్ట్? తీసుకోకో తీసుకో తీసుకో బాబు, తీసుకోకో తీసుకోకో. కంగారు పడకరా, నువ్వు కూర్చోలాగా. తీసుకోకరా బాబు, తీసుకోకో తీసుకోకో తీసుకోకరా, తీసుకోకరా బాబు, తీసుకోకో తీసుకోకరా బాబు, తీసుకోకో తీసుకోకరా బాబు, తీసుకోక. ఏంటది? మీ వియ్యంకుడు రాశాడు రా ఉత్తరం. ఏంటది? నువ్వు కంగారు పడకరా. ఏంట్రా బాబు, ఏంటది? ఏంట్రా బాబు, ఏంటది? ఏంట్రా బాబు, ఏంటది? ఏంట్రా బాబు, అది బావగారు రాశారంట. నువ్వు కంగారు పడకరా. చదవరా బాబు, చదవరా. పూజలేనిటి బావగారికి నేనే. నువ్వేనా? పాత నమస్కారాలు చేస్తూ గతంలో నేను రాసినటువంటి ఉత్తరం మిమ్మల్ని అపార్థం చేసుకుని రాశాను. దానికి నన్ను క్షమించాలి. మరోలా అనుకోవద్దు. మీ కోడల్ని కూడా తీసుకుని వచ్చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి. ఏమే మన కోడలు వస్తుందంటే మీరేం భయపడకండి. మీరు అపార్థం చేసుకుని కంగారు పడ్డారంతే. సంతోషమే కదా నీకు?
వియ్యంకుడు గారు కోడల్ని ఓ తీసుకొచ్చేస్తున్నారన్నయ్య. తీసుకొచ్చేస్తున్నారు. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. ఎన్నాళ్ళకి సంతోషం అయిందే మనకి. ఏ మాత్రం దానికి నువ్వు భయపడిపోయి ప్రాణమాదికి తెచ్చుకున్నావు. ఇప్పుడు సంతోషమే కదా నీకు. బావగారు బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. ఏదో ఆవేశంలో రాసిన ఉత్తరం చూసి మీ ఆరోగ్యం పాడు చేసుకున్నారని తెలిసింది. నన్ను క్షమించండి. బావగారండి, కూర్చోండి కూర్చోండి. ఏమే మంచిలు పెట్టరా. బావగారు వచ్చారే. ఏమ్మా బాగున్నావా? అమ్మాయి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళమ్మా. మా కాల్ వచ్చిందా అన్నయ్య? వచ్చిందంటే చూడవే కోళ్ళలో. ఈ మూఢనమ్మకాల విషవలయంలో ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎలా నలిగిపోతున్నాయో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ద్రాక్షారామ పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. శ్రీ వాసవి సింధు క్యాటరింగ్ రుచిగాను శుచిగాను శాకాహార వంటలు మీ ఇంట జరుగు శుభకార్యములకు ఫంక్షన్లకు సరసమైన ధరలలో మీ ఆర్డరు మేరకు సప్లై చేయబడును. ఇట్లు ప్రొప్రైటర్ చిన్ని రాంప్రసాద్. సెల్ 9640730022.